అవకాశం ఇచ్చి ఒక్క నిమిషం అండి. దత్తాత్రేయ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏమిటంటే ఏ వ్యూహం ఉంది, ఏ ధీమాతో ఇలాంటి మాటలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి, ఇలాంటి వ్యాఖ్యలు? అఫ్ కోర్స్ ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అలాగే ప్రజల్లో ఏ స్థాయిలో మనకి గుర్తింపు ఉంది, మనని ప్రజలు ఇప్పుడు ఎలా చూస్తున్నారు, ఎలా ఆదరిస్తున్నారు అనేటువంటి విషయం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఏ నాయకుడికైనా. కాకపోతే అంటే నిన్న ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇప్పుడు లింగం యాదవ్ గారు చెప్పిన దాంట్లో కొంతవరకు కూడా అంటే కనీసం అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ఆయన నివాళైనా అర్పించలేదు. ఇలాంటి విషయాలు అయితే ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమిటి వ్యూహం, ఏమిటి ధీమా? నమస్కారం రమణ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసన్న గారికి, కో ప్యానలిస్టులకి, అలాగే రాజు న్యూస్ ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే డలాస్ కేంద్రంగా మా పార్టీ రజతోత్సవం నిర్వహించినటువంటి కేటీఆర్ గారు చాలా కాన్ఫిడెన్షియల్ గా నెక్స్ట్ టైం మళ్ళీ 100% 100% కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు మూడోసారి అనేటువంటిది చెప్పడం వెనుకాల మా పార్టీ యొక్క సక్సెస్ ఉందండి. ఎందుకు సక్సెస్ ఉందంటే సామాజిక న్యాయం, సెక్రటరేట్ నుంచి పరిపాలన, ఇవన్నీ ఏం జరుగుతుంది హైదరాబాద్ లో, తెలంగాణలో అనేటువంటి తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. 17 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి పల్లెల్లో ఉన్నటువంటి రైతుల కన్నీళ్లు కావచ్చు, పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధుల వికలాంగుల ఏడుపులు కావచ్చు, ఉద్యోగాల కోసం 2 లక్షల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులందరికీ కూడా ఫిట్మెంట్ ఇస్తామని ఆశ చూపించేటువంటి ఉద్యోగులు కావచ్చు, స్కూటీల కోసం ఎదురు చూసినటువంటి ఆడపిల్లలు కావచ్చు, తులం బంగారం కోసం ఎదురు చూసినటువంటి మహిళలు కావచ్చు, ఇట్లా పెళ్లిలైనటువంటి ఆడపిల్లలు కావచ్చు, ఒకరు కాదండి, ఇంట్లో ఉన్నటువంటి అత్తకు కోడలకు కలిపి 2,500 2,500 ఇస్తామనేటువంటి ఆడవాళ్ళు కావచ్చు. ఒక వర్గాన్ని అంటే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇవాళ ఇన్ని వర్గాలను మోసం చేసి వాళ్ళ అధికారంలో కూర్చొని రైతులకు ఇస్తామనేటువంటి రుణమాఫీ విషయంలో ఎంత మోసం చేసింది, రైతు బంధు విషయంలో ఎన్ని రైతు బంధులు ఎగ్గొట్టింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,64,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. మాకు నమ్మకం ఉంది. మేము వంగిన తుంగకు మరణం లేదండి. మేము ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును సగర్వంగా గౌరవించినాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, సోనియమ్మ ఇచ్చిందని ప్రగల్భాలు పలుకుతున్న నాయకులు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా చేస్తే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. తెలంగాణ జై తెలంగాణ నినాదం గుర్తుకు రాలేదండి. అమరవీరుల స్తూపానికి మేం చెప్తే తప్ప నివాళులు అర్పించలేని పరిస్థితి ఉందండి. ఇవాళ వీళ్ళు తెలంగాణ గురించి, అమరవీరుల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటది. ఒకటి, మా నాయకుని యొక్క కమిట్మెంట్. మా నాయకుడు ఇన్ టైంలో తెలంగాణ ప్రజలకు, ఒక వర్గానికి కాదు అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి రారాజు లాంటి వ్యక్తి. ప్రతి ఒక్క వర్గాన్ని అప్లిఫ్ట్ చేయడంలో 60 సంవత్సరాల దరిద్రం, 60 సంవత్సరాల మోసం, 60 సంవత్సరాల చీకటిని ఒక వెలుగులోకి నింపినటువంటి నాయకుడు. ఇవాళ జిల్లాల్లోకి వెళ్తే జిల్లాల్లో నడుస్తున్నటువంటి కలెక్టరేట్ల నిర్మాణాలు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ కావచ్చు, గ్రామాలలో ఏర్పాటు చేసినటువంటి ప్రకృతి వనాలు కావచ్చు, గ్రామ పంచాయతీలను సుందరీకరణ చేసుకుని ట్రాక్టర్లు ఇచ్చుకున్నటువంటి పరిస్థితులు కావచ్చు, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి లాంటి వర్గాలకు పైకి తీసుకురావడం కోసం వాళ్ళ ఆర్థిక వ్యవస్థను పునరుత్పత్తి చేసినటువంటి గొప్ప ఆర్థిక నిపుణుడు కేసీఆర్ అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 నదులు, కృష్ణా గోదావరి నదిని 2 కళ్ళలాగా భావించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నీటి చుక్కను కూడా మనం ఒడిసి పట్టుకోవాలని చెప్పేసి ఓకే. అంటే కవిత వేరే కుంపటి పెడుతున్నారు అండ్ కాళేశ్వరం విచారణకు హాజరవ్వాలి, ఇవి రెండు ఏమైనా అడ్డంకులుగా మారే ఛాన్స్ కనిపిస్తోందా? ఒకటండి, ఇప్పుడు మా పార్టీకి చాలా క్లారిటీగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో విచారణ జరుపుతున్నటువంటి కమిషన్ దేని గురించి విచారణ జరుపుతుందంటే నిర్మాణానికి సంబంధించిన విచారణ జరుపుతుంది. దాంట్లో ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 17 మంది చీఫ్ ఇంజనీర్స్ ని వీళ్ళు ముద్దాయిలుగా చేర్చిండ్రు. దాంట్లో క్రిమినల్స్ అనేటువంటి చట్టం ప్రకారం, విజిలెన్స్ యాక్ట్ ప్రకారం క్రిమినల్స్ గా చేర్చిండ్రు. దాంట్లో 6 ప్రమోషన్స్ ఇచ్చారు కదండి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే పదోన్నతులు కల్పించి వాళ్ళని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు కదా. అలా ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్న ప్రతి నిర్ణయం అది భవిష్యత్తు తరాలకు అందించేటువంటి ఇంజనీరింగ్ ప్లాన్స్ విషయంలో ఇంజనీరింగ్ ఇచ్చేటువంటి సలహాలు కానీ, పైనటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లాంటి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు కానీ, ఎమిన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అనుమతులు కానీ, ఇవన్నిటిని క్రోడీకరించుకున్న తర్వాతే కదా ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నాం. ఒక ప్రాజెక్ట్ అండి కాళేశ్వరం అంటే. కాళేశ్వరం అంటే కొన్ని 3 బ్యారేజీలు, 15 దాదాపుగా పంప్ హౌజులు, 19 లిఫ్ట్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అది కోకలండి. 2,143 చెరువులని ఒక గొలుసు కట్టు చెరువులాగా నింపుకున్నటువంటి ప్రాజెక్ట్ అది. ప్రపంచంలో మనం చైనా ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి 3 గ్యారేజెస్ గురించి మాట్లాడుకుంటాం. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అత్యంత గొప్పది. దాని విలువ తెలియని నాయకులు, దాని మంచి చెడులు తెలియనటువంటి నాయకులు, అవగాహన లేని నాయకులు మాట్లాడే అంశాలపైన ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెంప చెల్లుమనేటువంటి రోజులు వస్తాయి. ఎందుకు అంత కాన్ఫిడెన్షియల్ గా ఉన్నామంటే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉంది.
రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు. ఒక్క రోజైనా కరెంటు పోయిందా అండి? రైతులు ఇవాళ కళ్ళాల్లో పంట కొనలేక మిల్లర్ల దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్తూ అటు గని సంచులు లేక ఎంత ఇబ్బందులు పడుతుందండి. టార్ పాయింట్స్ ఇవ్వలేక వర్షాపితం అవుతుంది. Yes, sir. రేపో మాపో మాన్సూన్స్ వచ్చేసి ముగసీర వచ్చేసింది. అవును. పంటలు వేసుకోవడానికి రైతులు పొలాలు రెడీ చేసుకోవాలి. ఒకటే అండి రమణ గారు, ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తా ఉన్నామంటే మేము తెలంగాణ ప్రజలకు జవాబుదారితనం. అవును. తెలంగాణ ప్రజలు మమ్మల్ని వల్ల ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. పూర్తిగా స్వీకరించాం. మిత్రుడు అంటా ఉన్నాడు, ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఫామ్ హౌస్ లో ఉంటుంది, అసెంబ్లీలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలుగా మేము ప్రశ్నిస్తలేమండి. ఎస్ఐ భూములు కబ్జా కాకుండా కాపాడింది బీఆర్ఎస్ పార్టీ. లఘుచర్ల భూములు కబ్జా ఓకే అండి, ఒక్క సెకండ్ కాకుండా శ్రీనివాస్ గారితో మాట్లాడండి. శ్రీనివాస్ గారి version కూడా